వేరులే అర్థాలే వేరులే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి అలాగే ఆవిడ గురించే మనం సినిమాలు, మహానటి లాంటి సినిమా తీస్తున్నామంటే దానికి కారణం ఆవిడ జీవించడానికే పుట్టారు, ఇలా మళ్ళీ మళ్ళీ మనందరి హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు అని చెప్పడానికి అర్థం. సో ఈ కార్యక్రమ మహోత్సవానికి వచ్చిన మా గెస్ట్లందరికీ స్వాగతం పలుకుతున్నాము. మరి అలాగే ముందుగా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా సావిత్రి గారి కూతురైన శ్రీమతి విజయ చాముండేశ్వరి గారిని, అలాగే అల్లుడు గారైన శ్రీ గోవిందరావు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం, సుస్వాగతం అండి. స్వయం కృషితో తనకంటూ ఒక పేరు సంపాదించుకుని ఒక సుప్రీం హీరో అయ్యి నేడు మెగాస్టార్గా మా అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని అటు సేవా కార్యక్రమాల్లోనూ పద్మ విభూషణుడై వెలుస్తున్న శ్రీ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇవాళ మన ముఖ్య అతిథి. అండ్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ విమెన్ అంటారు. అలాగే సురేఖ గారు, మీకు కూడా సవినయంగా స్వాగతం, సుస్వాగతం. మీరు కూడా దంపతులిద్దరూ సతీ సమేతంగా చిరంజీవి గారిని, మిమ్మల్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారు, స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మాకెప్పటికీ ఆయన మా మెగాస్టారే. మరి అలాగే ఎన్నో కథలు రాసి ఎంతో మంది నటుల్ని సూపర్ హీరో, సుప్రీం హీరో చేసిన శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం అండి. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇవాళ జరగడానికి చాలా సింపుల్ కారణం. మనకు తెలిసిన సావిత్రి క్లాసిక్స్ 120 పైగా తెలుగు సినిమాల్లో ఆవిడ నటిస్తే అందులో 47 బెస్ట్ ఫిలిమ్స్ అన్నీ తీసుకుని దాన్ని విశ్లేషించి బొమ్మతో సహా మనందరికీ చక్కటి